ఎక్కడ చూసినా కూడా ఓజీ ఓజీ ఓజీ. సో ఇప్పుడు ఈ ఓజీ విషయంలో ఇంకొక కొత్త విషయం కూడా బయటకు వచ్చింది. అది వింటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం డబుల్ పండుగ అని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఓజీ సినిమాకి ఎందుకంత హైప్, ఎందుకంత ఎక్స్పెక్టేషన్ అంటే ఆయన లాస్ట్ బ్రో మూవీలో అలా వచ్చిరా మెరుపు తీగ అన్నట్టు వచ్చేసి వెళ్ళిపోయారు. అది చాలా మందికి నచ్చినప్పటికీ కూడా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సినిమా కోసం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హరిహర వీరమల్లు కంటే కూడా ఓజీలో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎందుకంటే ఆ గ్లిమ్స్ చూసినప్పుడు మనకైతే ఆయన వింటేజ్ లుక్ లో అలా నడుచుకుంటూ వస్తుంటే అరే మైండ్ బ్లోయింగ్ అనే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కి ఆయన యాటిట్యూడ్ కి ఖచ్చితంగా సెట్ అయ్యే క్యారెక్టర్ ఓజీ అని. సో ఆయన ఒక గ్యాంగ్స్టర్ గా ఉండబోతున్నారని, అదే విధంగా దానికి సంబంధించి ఒక వైల్డ్ గా చూపించబోతున్నారు. చాలా అంటే ఆయన ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇంత వైల్డ్ క్యారెక్టర్ ఎక్కడ చేయలేదు. అలాంటి ఒక వైల్డ్ క్యారెక్టర్ చేయబోతున్నారు. ఇంకా 15 days షూట్ కంప్లీట్ అయిపోతే సినిమానే కంప్లీట్ అయిపోతుంది. హరిహర వీరమల్లుదేమో 8 days అన్నారు. కానీ దానికి సంబంధించి మేబీ అక్కడ స్క్రిప్ట్ కి సంబంధించి ఆయన ఒకసారి మధ్యలో చెప్పారు డిలేస్ చేస్తున్నారు వాళ్ళు, అందుకని నేను తీసుకురాలేకపోతున్నాను. ఇప్పుడు ఓజీకి మాత్రం కరెక్ట్ 15 days ఆయన టైం ఇచ్చేస్తే కంప్లీట్ సినిమా చేసేస్తారట. అటు మెగా ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఓజీ 2 కూడా ఉండబోతుందట. దానికి పవన్ కళ్యాణ్ ఓకే చెప్తే ఖచ్చితంగా ఫ్యాన్స్ కోసం మేము ఓజీ 2 కూడా తీయడానికి రెడీగా ఉన్నాం. కానీ అది టైం పడుతుంది. అంటే ఆయన హరిహర వీరమల్లు కంప్లీట్ చేసుకొని ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ చేసుకొని అప్పుడు మళ్ళీ ఇటు వస్తారు. ఆల్రెడీ హరిహర వీరమల్లు అయిపోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఆయన ఇయర్ ఎండ్ కల్లా లేకపోతే నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తారు ఖచ్చితంగా. బికాజ్ ఆ వర్క్ అవన్నీ కంప్లీట్ చేసుకొని బిజీ షెడ్యూల్లో టైం తీసుకొని చేస్తారు. ఓజీ 2 కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటే ఓజీ 2 అంటే పార్ట్ 2 కూడా ఉండబోతుంది తీద్దామనే విధంగా ఓన్లీ మూవీ టీం వాళ్ళు అనుకున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ చెప్పలేదు. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఆ రాజకీయాలని సినిమా రంగాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. సో ఆల్మోస్ట్ ఎక్కువగా రాజకీయాల పరంగానే ఉంటున్నాడు. సో ఇప్పటికే ఇంత కష్టపడుతూ సినిమాలను అయితే పూర్తి చేస్తారు. కానీ మరి నెక్స్ట్ దీనికి ఒప్పుకుంటారంటే మాక్సిమం ఒప్పుకోరని అనుకుంటున్నారు. కాకపోతే ఓజీ సినిమా కాబట్టి ఒప్పుకుంటుండొచ్చేమనే ఒక ఆశ కూడా ఉంది. చూద్దాం మరి ఖచ్చితంగా ఓజీ సినిమా చూసిన తర్వాత కూడా ఫ్యాన్స్ డిసైడ్ చేస్తారు. బికాజ్ అది ఇన్ కేస్ సినిమా మంచి హిట్ అవుతే అప్పుడు ఓజీ 2 గురించి ఆలోచించవచ్చు. ఫస్ట్ అయితే ఓజీ పార్ట్ 1 కంప్లీట్ చేసి థియేటర్స్కి మే కల్లా ఇస్తాము అని చెప్తున్నారు. ఇద్దరు కూడా అదే అంటున్నారు. హరిహర వీరమల్లు టీం కూడా మేము మే కల్లా ఇస్తామంటున్నారు. ఓజీ కూడా మే కల్లా ఇస్తామంటున్నారు. మేబీ ఒకటే సంవత్సరం 2 సినిమాలు వచ్చేస్తాయేమో ఎవరికి తెలుసు. కంటిన్యూస్గా మెగా ఫ్యాన్స్కి పండుగే అనుకోవచ్చు. చూద్దాం మరి ఎట్లా ఉండబోతుంది ఏంటి అని.